మంచి యూనిక్ కాంబినేషన్‌లో తీసుకున్నారనమాట. సో, మనకి బార్డర్ వచ్చేసి పీకాక్ గ్రీన్ కలర్‌లో ఇచ్చేస్తున్నారు. సో, లెట్స్ సీ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి టస్సర్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి. చాలా లైట్ వెయిట్ అండ్ ఈజీ టు డ్రేప్ ఉంటుందనమాట. మీరు శారీ ఎంతసేపు వేర్ చేసినా కూడా నలగటం కానీ, ఎట్లైనా ఎలా అంటే అట్లా ఉండటం గానీ ఏముండదు. మార్నింగ్ మీరు శారీ ఎట్లయితే వేర్ చేశారో, ఈవినింగ్ దాకా కూడా సేమ్ ప్యాటర్న్‌లో ఉంటుందనమాట. అంత బావుంటుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం. చాలా లైట్ వెయిట్‌గా తీసుకున్నారు. యూ కెన్ సీ ద బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ ఓవర్ హియర్. సో, మనకి శారీ అంతా కూడా ఇదే స్టైల్‌లో ఉంటుంది. యూనిక్ ప్రింట్‌తో తీసుకున్నారు. సో, మనకి బార్డర్ వచ్చేసి పీకాక్ గ్రీన్ కలర్ మీద యూ కెన్ సీ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద బార్డర్ అండి. మంచి థ్రెడ్ ఎంబ్రాయిడరీతో ఇచ్చారు. ఫాలోడ్ బై ద నైస్ స్కాలప్ వర్క్ ఆన్ ద 3 సైడ్స్. సో, మనకి పళ్ళుకొచ్చేసి 3 సైడ్స్ కూడా ఇట్లానే కాంట్రాస్ట్ కలర్‌లో ఎంబ్రాయిడరీ వర్క్‌తో ఇచ్చేస్తున్నారు. సో, బ్లౌజ్. సో, దిస్ అ బ్యూటిఫుల్ బ్లౌజ్. మనకి మంచి గ్రీన్ కలర్‌లో బ్లౌజ్ అయితే ఇచ్చేసారనమాట. ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది. సో, శారీ అయితే ఒక్కసారి చూడండి. బ్యూటిఫుల్ కాంబినేషన్. డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ శారీస్ అండ్ స్టే ట్యూన్. సో, వన్ మోర్ నైస్ కలర్ కాంబినేషన్స్ ఇన్ చినియా పట్టు అనమాట. సో, ఇది కూడా మన దగ్గర రెడీ టు డిస్పాచ్ 20 శారీస్ మాత్రమే ఉన్నాయండి. 20 శారీస్ ఉన్నాయి కదా! మనం బుక్ చేసుకుందాంలే అని అయితే ఎవరైతే అనుకుంటారో వాళ్ళకైతే శారీస్ రియల్లీ దొరకవండి. చాలా బాగున్నాయి కాంబినేషన్స్ కానీ, శారీస్ కూడా చాలా లైట్ వెయిట్‌గా మనకి. సో, నేను చినియా పట్టు అనగానే జనరల్లీ ప్యూర్ చినియా పట్టు అనుకుంటారేమో, కాదండి. ఇది రెప్లికాలో చినియా పట్టు అనమాట. బట్ రెప్లికా లాగా అయితే లేదు. ఫ్యాబ్రిక్ కానీ, శారీ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి కాంబినేషన్స్ కూడా. సో, చూసారు కదా! ఇది వచ్చేసి డార్క్ వైలెట్ కలర్‌కి బేబీ పింక్ కలర్ బార్డర్‌తో అయితే హైలైట్ చేశారనమాట. సో, మనకి శారీ మొత్తం కూడా ఇట్లానే జాల్ డిజైన్ విత్ పీకాక్ డిజైన్ తీసుకొని హైలైట్ చేశారు. అండ్ బార్డర్స్ కూడా చక్కగా 4 ఇంచెస్ బార్డర్ ఉంటుంది. కాంట్రాస్ట్‌లో బార్డర్ వస్తుందనమాట 2 సైడ్స్ కూడా. సో, షోల్డర్ సైడ్ అనేది మనకి స్మాల్ బార్డర్ ఉంటుంది. కింద సైడ్ వచ్చేసి మనకి బిగ్ బార్డర్‌తో పేరప్ చేశారు. అండ్ దిస్ ద నైస్ పల్లు. సో, మనకి పల్లు అనేది బేబీ పింక్ కలర్ మిక్స్డ్ విత్ వైలెట్ కలర్‌లో కల్నేత షేడ్‌లో మనకి పల్లు అనేది హైలైట్ చేశారు. సో, సేమ్ షేడ్‌లో మనకి బ్లౌజ్ అనేది ఉంటుంది. సో, ఈ బ్లౌజ్ కాకుండా మీరు బేబీ పింక్ బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేయించుకోండి. శారీ అయితే కంప్లీట్ లుక్ మారిపోతుందనమాట. బికాజ్ బార్డర్స్ కూడా చక్కగా శారీలో ఏదైతే బార్డర్ కలర్ ఉందో సేమ్ కలర్ బార్డర్ అనేది మనకి బ్లౌజ్‌కి కూడా పేరప్ చేశారు. చాలా బాగుంటుంది. ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూసేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో, వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్‌తో అయితే వచ్చేసామండి. సో, విత్ టస్సర్ ఫ్యాబ్రిక్ అనమాట శారీ అనేది. చూసారు కదా! కంప్లీట్ ఇట్లాగా జంగిల్ కాన్సెప్ట్‌తో తీసుకున్నారనమాట. విత్ యానిమల్స్‌తో ఇచ్చేసారు శారీ అనేది. బ్యూటిఫుల్ శారీ విత్ టస్సర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుందండి శారీ అనేది. ఇట్లాగా మల్టీ కలర్ కాంబినేషన్స్‌ని యూజ్ చేస్తూ శారీ అనేది హైలైట్ చేశారనమాట. సో, కమింగ్ టు ద బార్డర్ చూడండి. బార్డర్ అనేది బ్లాక్ కలర్ కాన్సెప్ట్‌తో ఇచ్చేసారు. విత్ ఇదంతా కూడా ఎలిఫెంట్ అనేది కంప్లీట్ వర్క్‌తో ఉంటుందండి. సో, ఫాలోడ్ బై ద కట్ వర్క్ ఉంటుంది. కట్ వర్క్ కూడా చాలా చక్కగా ఇచ్చారండి. శారీకి బ్యూటిఫుల్ వర్క్ అనమాట కంప్లీట్‌గా కూడా. సో, ఒకసారి పళ్ళు పార్ట్ చూపిస్తున్నాను చూడండి. మనకి పళ్ళు ఆఫ్ ద శారీ కూడా ఇట్లానే 2 సైడ్స్ ఎంబ్రాయిడరీ వర్క్ తీసుకున్నారనమాట. సో, టస్సర్ ఫ్యాబ్రిక్ కాబట్టి ట్రాన్స్పరెంట్ ఏమీ ఉండదు. ఫ్రిల్స్ పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుందండి శారీకి. సో, చూసారు కదా! మనకి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనేది ఇట్లా వస్తుంది. అండ్ బ్లౌజ్ కూడా చక్కగా యాక్చువల్లీ బ్లూ కలర్ అండి. ఇది బార్డర్ కూడా మనకి డార్క్ టోన్ ఆఫ్ బ్లూ కలర్. నేను ఇందాక బ్లాక్ అన్నాను. కానీ బ్లాక్ కాదు. ఇది వచ్చేసి డార్క్ బ్లూ కలర్ అనమాట. సో, అదే కాన్సెప్ట్‌తో మనకి బ్లూ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇచ్చేసారు. సో, చూసారు కదా! మంచి బ్లూ ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నారు. సో, దిస్ ద కంప్లీట్ లుక్. సో, వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ అండి. సో, చూసారు కదా! శారీ వచ్చేసి మంచి పీచ్ కలర్ టోన్‌తో ఉంటుందనమాట. సో, ఫ్యాబ్రిక్ కూడా మనకి బ్యూటిఫుల్ సాఫ్ట్ టస్సర్ వస్తుంది. సో, చూద్దాం. శారీ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అనేది. చాలా బాగుందండి. సో, బాడీ అనేది బ్యూటిఫుల్ లోటస్‌తో మనకి ప్రింట్ అయితే తీసుకున్నారనమాట. సో, మంచి పీచ్ కలర్ మీద బేబీ పింక్ కలర్‌తో మనకి లోటస్ డిజైన్ అనేది నీట్‌గా హైలైట్ చేశారు. అండ్ ఈ శారీకి మనకి బార్డర్ ఆఫ్ ద శారీ అనేది చాలా హైలైట్ చేశారండి. సో, చూడండి బ్యూటిఫుల్ బార్డర్ అనమాట. కంప్లీట్ పిచ్ వై ప్రింట్‌తో ఉంటుంది బార్డర్ అనేది. ఫాలోడ్ బై ద పిచ్ వై థ్రెడ్ వర్క్. సో, చూడండి మనకి కింద కూడా ఈ ఆవులంతా కూడా కంప్లీట్‌గా థ్రెడ్ వర్క్ వస్తుంది. అండ్ నైస్‌లీ డన్ స్కాలప్ వర్క్. చూడండి మనకి శారీ మొత్తం కూడా ఇట్లా స్కాలపింగ్ అనేది ఉంటుంది. చాలా బాగుందండి శారీ అనేది. బ్యూటిఫుల్ శారీ. సో, చూడండి ఒకసారి ఎంత రిచ్ లుక్ ఉందో శారీ అనేది. అండ్ మళ్ళీ టస్సర్ అన్నాం కదా అని చెప్పి హార్డ్ ఉంటుందేమో అనుకోద్దండి. చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ కూడా. అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది. ఇంత థ్రెడ్ వర్క్ వచ్చినా కూడా చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే. విత్ నైస్ రిచ్ పళ్ళు. సో, మనకి పళ్ళుకొచ్చేసి ఇట్లా 3 సైడ్స్ కూడా హైలైట్ చేశారనమాట థ్రెడ్ ఎంబ్రాయిడరీతో. పళ్ళులో కూడా కంప్లీట్ లోటస్ అండ్ పిచ్ వై డిజైన్‌తో చాలా నీట్‌గా ఇచ్చారు. విత్ ప్లెయిన్ బ్లౌజ్.
సో బ్లౌజ్ చూసారు కదా, మనకి ప్లెయిన్ ఇన్ ద సెన్స్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్స్తోనే ఇట్లా లైన్స్ ప్యాటర్న్తో తీసుకున్నారు. సో ఒకసారి చూడండి శారీ విత్ బ్లౌజ్ కాంబినేషన్ ఎట్లా ఉంటుంది అనేది. చాలా బాగుందండి శారీ విత్ బ్లౌజ్ కూడా. సో కంప్లీట్ లుక్ చూపిస్తాను, జస్ట్ హ్యావ్ ఏ లుక్. థ్యాంక్ యూ. సో వన్ మోర్ బ్యూటిఫుల్ సారీ ఇన్ చినియా పట్టు ఫ్యాబ్రిక్ అండి. కాంబినేషన్ కూడా బ్యూటిఫుల్ కాంబినేషన్. సో ఈ పర్టికులర్ సారీస్ అండి లిటరలీ మనము ప్యూర్ చినియా పట్టులో ఉన్న డిజైన్స్ని మనం వీవర్తో మాట్లాడేసి బల్క్ ఆర్డర్ ఇస్తున్నాం కాబట్టి మనకి సేమ్ డిజైన్స్ అనేది సెమీలో కూడా చేస్తున్నారనమాట. సో చూడొచ్చు బ్యూటిఫుల్ సారీ వైలెట్ ఇన్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. బార్డర్ కూడా మనకి త్రూ అవుట్ ద శారీ వచ్చేసి మనకి బ్యూటిఫుల్ వీవింగ్తో తీసుకున్నారు. చూడొచ్చు ఆల్ ఓవర్ శారీ హెవీ వీవింగ్తో ఉంటుంది. అండ్ బార్డర్స్ కూడా మనకి చాలా బాగున్నాయండి. రిచ్ బార్డర్ ఉంటుంది. కంప్లీట్ మ్యాంగో డిజైన్ తీసుకొని హైలైట్ చేశారు. షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది. రిచ్ పళ్ళు. ఓన్లీ 5 పీసెస్ మాత్రమే ఉన్నాయండి. జస్ట్ 5 పీసెస్ మాత్రమే ఉన్నాయి. అండ్ బ్లౌజ్ కూడా మనకి బ్రొకేట్ వస్తుంది అనమాట. సో మనం ఏదైనా ప్యాటర్న్ బ్లౌజెస్ కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్కి. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాబ్స్. వన్ మోర్ నైస్ శారీ ఇన్ వామ్ పట్టు అండి. సో ఈ శారీ ఏంటంటే ఓన్లీ సింగిల్ కలర్ని మనం హైలైటెడ్ చేస్తూ తీసుకున్నాము. సో దట్ టు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్. మంచి సంపెంగపు కలర్ గ్రీన్ కలర్కి వైలెట్ కలర్ బార్డర్ తీసుకున్నారు. సో మన దగ్గర ఐటమ్ కూడా బల్క్లో అయితే రెడీ టు డిస్పాచ్ ఉంది. ఇవే కాదండి ఇంకా కూడా ఉన్నాయి, మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయన్నమాట. సో త్రూ అవుట్ ద శారీ వచ్చేసి మనకి హెవీ వీవింగ్ ప్యాటర్న్ వస్తుంది. శారీ కూడా మనకి ట్రాన్స్పరెన్సీ ఏమీ ఉండదండి. చూడొచ్చు నేను చూపిస్తున్నది మీకు సింగిల్ లేయర్లో చూపిస్తున్నాను. ట్రాన్స్పరెంట్ కూడా ఉండదు. గ్రాండ్ లుకింగ్ శారీస్ ఉంటుంది. దట్టు మనకి బాడీ ఆఫ్ ద శారీ అంతా కూడా వీవింగ్ వస్తుందండి. లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా వీవింగ్ వస్తుంది. ఫాలోడ్ బై ద బ్యూటిఫుల్ గోల్డెన్ కలర్ జరీ బుటీస్ అయితే ఇచ్చేసారనమాట. అండ్ కమింగ్ టు ద బార్డర్స్ పార్ట్, బార్డర్స్ చూడండి ఎంత బాగున్నాయో. కంప్లీట్ డార్క్ వైలెట్ కలర్ మీద మనకి వీవింగ్ వస్తుంది అనమాట. షోల్డర్ సైడ్ వచ్చేసి స్మాల్ బార్డర్ ఉంటుంది. కింద బార్డర్ వచ్చేసి చక్కగా హెవీ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు. దట్టు ఇన్ థ్రెడ్ బార్డర్ వస్తుంది. రిచ్ పళ్ళు ఇన్ వైలెట్ కలర్. బ్లౌజ్ కూడా చూడొచ్చు చక్కగా బ్రొకేట్ ప్యాటర్న్లో బుటీస్ ఇచ్చేసారు. 2 సైడ్స్ వచ్చేసి బార్డర్స్ ఉంటాయి. సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ.